ఈ లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. సంపూర్ణమైనటువంటి ఉత్తమమైన అనుకూలమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మనస్సు మారి రూపాంతరము చెందాలి. రూపాంతరము అనగా దేవుని మహిమతో నింపబడాలి. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజమము తీసుకొని ఉన్నామని చెప్పుకొనుచు అట్టి పాపములోనే ఉన్నట్లయితే, నీ సహోదరుల ఎడల కుట్రలు పన్నుచున్నట్లయితే, నీ సహోదరుని కొట్టాలని, నీవు దూషించాలని, అవమానించాలని, ఏదో చేయాలని చూస్తూ ఉన్నట్లయితే ఈ సహోదరుడు ఊరకనే ఉండడు. ఈ సహోదరుడు దేవునికి నిన్ను అప్పగించి ఉన్నాడు. నీవు దేవుని చేతిలో పడినట్లయితే నీ పాపమునకు మరణమే అగత్యమని